మనం ల్యాండ్ సాధించుకున్నాం. ఇక్కడ ఇంత పెద్ద హాస్పిటల్ కాన్స్టిట్యూన్సీ లెవెల్లో కూడా దాదాపు ఎక్కడ ఉండవు. అలాంటిది మనం 45 కోట్లు పెట్టి ఇక్కడ మనం కడుతున్నాం అంటే మన మన కాన్స్టిట్యూన్సీ ప్రజలు చేసుకున్న గొప్ప అదృష్టం అది. అంటే గౌరవ ఎమ్మెల్యే గారు బాగా చొరవ తీసుకొచ్చారు ఇది. దానికి ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. డి ఉన్నారా? డి కాంట్రాక్ట్ గారు డి గారు ముందు వస్తే జస్ట్ బ్రీఫ్ చేయండి. మీరు ఎన్ని కోట్లు శాంక్షన్ అయింది, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు వరకు అయిపోతుంది వర్క్, మొత్తం కంప్లీట్ వర్క్ ఎప్పుడు చేస్తారనేది బ్రీఫ్ చేయాలి. థ్యాంక్ యూ. డి గారు. ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, డాక్టర్ గారు, ఎంపీడీఓ గారు రండి, నరేంద్ర గారు, డైరెక్టర్ గారు, చెల్లి వెంకన్నారండి. కొంచెం ఇంకా అంతా మేము అందరం వచ్చినట్టుగా. వెరీ గుడ్. అందరూ వచ్చినట్టు తీయండి. ఇది పెద్ద హాస్పిటల్ అసలు ఇక్కడ హాస్పిటలే రాదన్నాడు ముఖ్యమంత్రి గారు. శాంక్షన్ అయింది. ఇది మనకు మార్చి నెల 16 తారీఖు నాడు మనకు ముఖ్యమంత్రి గారి చేతుల మీద మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఈ వర్క్ గ్రౌండ్ ప్లస్ G+2 గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఇంకా మీద 2 ఫ్లోర్లతో 100 పడకలతో మన అంతా సూపర్ స్పెషాలిటీలో ఏమేమి అవసరం ఉంటాయో అన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్కానింగ్, అల్ట్రాసోనిక్ అన్నీ కూడా. ఇది ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది. మేము 12 నెలలు అంటే వచ్చే మే కల్లా కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. థ్యాంక్స్. మీ కాంట్రాక్టర్ ఎవరు? డాక్టర్ ఇరాన్నేలు, డిస్ట్రిక్ట్ కంట్రోలర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్. ఈ గణపూర్లో ఇంత పెద్ద హాస్పిటల్ రావడానికి అంతా మన ఎమ్మెల్యే గారి సభ. ఎమ్మెల్యే గారు లేకపోతే ఇది జరగదు. 2-3 సార్లు ఎమ్మెల్యే సార్ని కలిస్తే డెఫినెట్గా ఈ ప్లేస్ ఇస్తామని చెప్పేసి చాలా ట్రై చేసి ఆర్టీసీ వాళ్ళని సారే ఒకప్పుడు ఆర్టీసీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు అప్పటికిప్పుడే డెవలప్ చేయకపోతే వాళ్ళ దగ్గర తీసుకొని మనకి ఇచ్చారు. కాబట్టి మన అదృష్టం. ఇక్కడ మంచి హాస్పిటల్ వచ్చి అన్ని స్కానింగ్లు అన్నీ వస్తే పోస్ట్ మార్టాలు, ఎమ్మెల్సీలు అన్నీ ఇక్కడ జరుగుతాయి. అన్ని వీలైనంత అన్ని స్పెషాలిటీస్ కూడా ఈ 100 బెడ్ హాస్పిటల్స్లో ఉండటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది అందరి గణపూర్ నియోజకవర్గం ముందు చాలా డెవలప్ అవుతుందని నేను నమ్ముతూ సూచిస్తున్నాను. నమస్తే. సభ్యులు, అభివృద్ధి దాత శ్రీ కడియం సురేష్ గారు, మన ఎమ్మెల్యే గారికి, మాజీ ఉప ముఖ్యమంత్రి గారు మరి ఎంతో చొరవతోటి మరి గత 10-15 సంవత్సరాల్లో గన్పూర్ నియోజకవర్గం చాలా వెనుకబడిపోయిందని ప్రజలందరూ కూడా వారిని ఆశీర్వదించి మరి ఎమ్మెల్యేగా చేయించిన సందర్భంగా వారికి ఓట్లు వేసిన విధంగా ప్రజలను దృష్టిలో పెట్టుకొని అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం 100 పడక హాస్పిటల్ ఇది 45,50,00,000తోటి జరుగుతూ ఉంది. అదేవిధంగా మన అఫీషియల్ బిల్డింగ్ కూడా శాంక్షన్ అయింది. అది కూడా తొందరనే వర్క్ స్టార్ట్ చేస్తారు అనుకుంటా. పోతే ఇంటిగ్రేటెడ్ స్కూలు అదో 200 కోట్లు, డిగ్రీ కాలేజీ, రోడ్లు ఇవన్నీ కూడా అభివృద్ధి పథంలో నడుపుతున్నారు. వారికి ఈ హాస్పిటల్ ఈ ప్లేస్లో శ్రద్ధ తీసుకొని సీఎం గారి దగ్గర కూర్చొని ఈ పనులు చేయించినందుకు గన్పూర్ నియోజకవర్గ ప్రజల తరఫున నా వంతు తల వంచి నమస్కరిస్తూ, ఇలా గత ప్రభుత్వం నాయకులారా ఒకటి దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి అంటే ఎట్లుంటది, తొడలు కొట్టి గోసిలు కట్టి తిరుగుడు కాదు. మాట్లాడేటప్పుడు జర జాగ్రత్త మాట్లాడండి.
మీరు మాట్లాడితే ఏదైనా చేస్తుంది అనుకుంటారు. ప్రజలు చైతన్యవంతులైనరు, జాగ్రత్తగా ఉండాలని వాళ్ళని నేను హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు. హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి పెద్దలు స్టేషన్ గన్పూర్ అభివృద్ధి ప్రదాత మన శాసనసభ్యులు పెద్దలు కడియం శ్రీహరి గారికి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శ్రీశరణ గారికి, ఆర్డీఓ గారికి, వివిధ గ్రామాల నుండి వచ్చిన సర్పంచ్ ఎంపీటీసీలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు 10 సంవత్సరాల నుండి వెనుకబడిపోయిన కాన్స్టిట్యున్సీ ఏ అభివృద్ధి కూడా కాలేదు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు వచ్చిన కానుండి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా నిరంతరం కృషి చేస్తూ అభివృద్ధికి తోడ్పడుతూ ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్న ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. 100 బెడ్స్ హాస్పిటల్ శిలాఫలకం శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, దేవాదుల సృష్టికర్త మన ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మార్కెట్ వైస్ చైర్మన్కి, డైరెక్టర్స్కి, నరేందర్ రెడ్డి గారికి, ఎంపీడీఓ గారికి, ఇక్కడ వైద్య బృందానికి, ఇంకా ఇతర పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, పత్రికా మిత్రులకు పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నిజంగా కూడా చాలా ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు నిజంగా కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను దీన్ని. వైద్యం ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్క నిరుపేద కుటుంబం కూడా మన ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళి ఖర్చు చేసే ఎక్కువ వైద్య రంగానికి అధిక ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అధిక భారం అవుతుంది నిరుపేద కుటుంబాలకి. ఈరోజు ఈ 100 బెడ్స్ హాస్పిటల్ కంప్లీట్ అయ్యాక ప్రతి ఒక్కరికి, పేద కుటుంబానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది సాధ్యమైంది అంటే మన ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి పట్టుదల వల్లే సాధ్యమైందని చెప్పవచ్చు. నిజంగా కూడా మనకు శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యేగా ఉండడం మనం అదృష్టంగా భావించాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో 45,50,00,000 రూపాయల నిధులతో 100 పడకల ఆసుపత్రికి మార్చి 16వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రజల సమక్షంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని ఈరోజు మనం ఆవిష్కరించుకొని పనులు జరుగుతున్న సందర్భంగా మరి ఇక్కడ పనులను కూడా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సమావేశంలో పాల్గొంటున్న అధికారులకు, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకులకు, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 100 బెడ్ హాస్పిటల్ మంజూరు చేయించడము, 100 బెడ్ హాస్పిటల్కు ఆర్టీసీ నుంచి 4 ఎకరాల భూమిని బదలాయింపు చేయించడము, భవన నిర్మాణానికి 45,50,00,000 రూపాయలు మంజూరు చేయించడము, ముఖ్యమంత్రి చేతుల మీదుగా దీనికి శంకుస్థాపన చేయడము, సంవత్సరం లోపు ఈ హాస్పిటల్ను నిర్మాణాన్ని పూర్తి చేయించి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు అంకితం చేసి ఈ ప్రజల రుణం తీర్చుకునే ఒక గొప్ప అవకాశం నాకు వచ్చింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మాటల రూపంలో కాకుండా చేతల రూపంలో ఈరోజు ప్రతి పని చేసి చూపిస్తున్నాం. గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన వారు ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇక్కడ ఒక 100 బెడ్ హాస్పిటల్ ఉండాలనే ఆలోచన చేయలేదు. రాష్ట్రంలో అనేక నియోజకవర్గాలలో 100 బెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి, అనేక మున్సిపాలిటీస్లలో 100 బెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి. 100 బెడ్ హాస్పిటల్ లేని నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం. ఇది గుర్తించి నేను ఎమ్మెల్యే కాగానే గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదించి, మాది చాలా వెనుకబడిన నియోజకవర్గం, ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, పేదవాళ్ళు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం, మాకు 100% 100 బెడ్ హాస్పిటల్ మీరు ఇవ్వాలి కావాలి అని వారు కొన్ని రకాలైన కొరీలు పెట్టినా
పక్కన జనగామలో మెడికల్ కాలేజ్ ఉంది, హాస్పిటల్ ఉంది, ఇటు పక్కన వరంగల్లో మెడికల్ కాలేజ్ ఉంది, హాస్పిటల్ ఉంది. మీకు గన్పూర్ అటు ఇటు మొత్తం కొలిస్తే 20 కిలోమీటర్లు కూడా లేదు, మీకు 100 బెడ్ హాస్పిటల్ అవసరం లేదు అని చెప్పినా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో వారిని ఒప్పించి 100 బెడ్ హాస్పిటల్ తీసుకువచ్చి ఈరోజు నిర్మాణం జరుగుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఈ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఇవాళ 100 బెడ్ హాస్పిటల్ నిర్మాణం జరుగుతున్నది. అదేవిధంగా 26 కోట్ల రూపాయలతోని ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం కూడా జరగబోతున్నది. డిగ్రీ కాలేజీ నిర్మాణం జరగబోతున్నది. మున్సిపాలిటీకి నిన్ననే నేను డీటెయిల్గా మన వాళ్ళందరితో కూడా రివ్యూ చేశాను. మున్సిపాలిటీకి దాదాపుగా 70 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు నేను ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. అందులో మున్సిపల్ ఆఫీస్ కాంప్లెక్స్ కానీ లేదా అక్కడ ఒక టౌన్ హాల్ కానీ ఇవన్నీ నిర్మాణం చేయాలనే ఆలోచనతో నేను ప్రతిపాదనలు కూడా ముఖ్యమంత్రి గారికి సమర్పించడం జరుగుతున్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు అన్నట్టుగా వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి, ప్రతి రూపాయి కూడా మనం తెచ్చుకోవాలనే ఆలోచనతో ఎజెండానే ప్రధానంగా అభివృద్ధి ఎజెండానే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. కాకపోతే కొంతమంది కావాలని మన అటెన్షన్ను డైవర్ట్ చేయాలని, మన సంకల్పాన్ని దెబ్బతీయాలని చెప్పి పసలేని ఆరోపణలు చేస్తున్నారు. ఏమాత్రం ఆధారాలు లేని కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఒక ఆయన మాట్లాడతాడు, 800 కోట్ల నిధులు తెచ్చామని చెప్పి ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపనలు చేపించారు. 800 కోట్లు కాదు కదా, 8 పైసలు కూడా నియోజకవర్గానికి రాలేదన్నారు. కనీసము తలకాయ ఉన్నోడైతే ఇక్కడికి వచ్చి చూడాలి ఏం జరుగుతున్నదని. నిన్న నేను స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుంచి నవాబ్పేటకు వెళ్ళే ప్రధాన కాలువ పనులను కూడా పరిశీలించడం జరిగింది. చాలా వేగంగా చాలా ముమ్మరంగా మన కెనాల్ యొక్క మరమ్మతులు జరుగుతున్నాయి. పూడికతీత పనులు కానీ, జంగల్ క్లియరెన్స్ కానీ, సీసీ లైనింగ్ కానీ పనులన్నీ చాలా వేగంగా ఇవాళ ఆ కాలువ మీద జరుగుతున్నాయి. 148 కోట్ల రూపాయలతోని ఆ కాలువ మరమ్మతులు, సీసీ లైనింగ్ పనులు జరుగుతున్నాయి. ప్రధాన కాలువ లైనింగ్తో పాటుగా 10 డిస్ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. దాని మీద 1L, 2L, 3L, 4L మొదలుకొని 10L వరకు 10 డిస్ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. వాటన్నిటికి కూడా ఇవాళ మనం సీసీ లైనింగ్ చేసి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని ప్రతి కాలువ కింద ఉన్న చివరి భూములకు కూడా సాగునీరు అందించాలన్నదే నా ఆలోచన. 800 కోట్లు కాదు కదా, 8 పైసలు రాలేదన్న వాళ్ళు కాలువ మీదకి వెళ్ళి చూడండి ఏం జరుగుతున్నదో, హాస్పిటల్ నిర్మాణం దగ్గరకు వచ్చి చూడండి ఏం జరుగుతున్నదో, లేకుంటే ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి చూడండి ఏం జరుగుతున్నదో. మీకు జ్ఞానోదయం అవుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది పడితే అదే రాజకీయం కొరకు మాట్లాడడం సరైనది కాదు. రాజకీయ విమర్శలు చేయవలసిందే, తప్పు జరిగితే ఎత్తి చూపవలసిందే. కానీ పని జరుగుతున్నా కూడా జరగలేదన్నట్టుగా తప్పుడు ప్రచారం చేయడం మాత్రం సబబు కాదు, అది మంచిది కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పైపెచ్చు పని జరుగుతున్నప్పుడు ప్రోత్సహించాలి, పని చేసేవాడిని ప్రోత్సహించాలి, పని చేసేవాడిని వెన్ను తట్టాలి. అలా కాకుండా అడుగడుగున అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తే నియోజకవర్గం ఇప్పటికే నష్టపోయింది, మళ్ళీ ఇంకా మనం వెనుకకు వెళ్తాం, నష్టపోతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా, ఎవరెన్ని అసత్యపు ఆరోపణలు చేసినా కడియం శ్రీహరి వెనుకడుగు వేసేది లేదు. నియోజకవర్గ ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడి, హామీలకు కట్టుబడి వచ్చే 2-3 సంవత్సరాలలో ఈ నియోజకవర్గ ప్రజలకిచ్చిన ప్రతి హామీని, ప్రతి మాటను నిలబెట్టుకొని మిమ్మల్ని అందరినీ కూడా తలెత్తుకునే విధంగా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.